ప్రకాశం జిల్లాలోని కురిచేడు మండలం కల్లూరులో విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రులు గొట్టిపాటి రవికుమార్ అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి కలిసి ప్రారంభించారు. 3.80 కోట్ల వ్యయంతో నిర్మించబోయే విద్యుత్ సబ్స్టేషన్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దర్శ అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4-5 నెలల్లోనే ఈ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 12 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలపై భారం మోపకుండా వారి అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక విద్యుత్ డోల్ ఆధారంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 70,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్స్టేషన్ కావాలి, ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు. దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ శంకుస్థాపన చేశాం. ఇది దాదాపు 4-5 నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన 5 సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి ఈ వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికి సంవత్సరం కాలంలో దాదాపు 75,000 పైచిలకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కో పంప్ సెట్ దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాదాపు 75,000 రైతులకి ఇవ్వడం జరిగింది అనమాట. నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ. మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం. అది కాకుండా ఇళ్ల మీద కూడా సూర్య గారు పెట్టుకోమని చెబుతున్నాం అందరికి కూడా. అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయం ఇప్పుడు సబ్స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని 11 kV ఫీడర్స్ కానీ అట్లానే మన సబ్స్టేషన్స్ కానీ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూట 9 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం. అదేవిధంగా RDSS కార్యక్రమం కానీ అంటే 24 గంటల కరెంటు ఊరు గ్రామాల్లోకి పొలాల్లోకి వ్యవసాయానికి 9 గంటలు ఫీడర్ బైఫర్కేషన్ అనమాట. ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. సుపరిపాలన